హాయ్, తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు చాలా మార్కెట్లో చాలా హడావిడైంది. గ్యాప్ డౌన్ ఓపెను, తర్వాత గ్లోబల్ మార్కెట్స్ డౌను, దాన్ని బేస్ చేసుకుని గ్యాప్ డౌన్ ఓపెన్ ఆ వంకన ఈ వంకన. అయితే బుల్స్ హ్యాడ్ ది లాస్ట్ లాఫ్ బుల్స్దే. ఫైనల్గా ఏం జరిగిందంటే ఒక 11, 12, 11:30 వరకు ఫస్ట్ 2 hours బేర్స్ దే వర్ వెరీ డిసైసివ్, స్ట్రాంగ్. తర్వాత మెల్లమెల్లిగా బుల్స్ విజృంభించారు. ఎంత బాగా అంటే చెప్పాలంటే నెగటివ్ నుంచి 150 పాయింట్లు, 160 పాయింట్లు పైగా మైనస్లోకి వెళ్ళిన ఇండెక్స్ నిఫ్టీ పాజిటివ్కి వచ్చి పాజిటివ్ నుంచి 100 పాయింట్స్ అండ్ అబౌవ్. ఇట్లా చాలా రేర్గా జరుగుతుంది. టోటల్గా ఈరోజు 350 పాయింట్లు పైగా తేడా వచ్చింది. అంటే ద రేంజ్ ఈజ్ సో వైడ్ టుడే. ఈరోజు లో అండ్ హై తీసుకున్నట్లయితే మోర్ దాన్ 350 పాయింట్స్ కనబడుతున్నది. చాలా ఎక్కువ పెద్ద రేంజ్. మొత్తానికి ఇట్ హ్యాస్ గివెన్ సమ్ రిలీఫ్ టు స్మాల్ ఇన్వెస్టర్స్. ఎందుకంటే నిఫ్టీ పెరగకపోయినా పెరుగుతున్నా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ చాలా ఘోరంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా పిఎస్యూస్ చితక్కొట్టేశారు. 2 రోజుల్లోనే చాలా తేడా వచ్చింది కదా. బట్ ఈరోజు కొద్దిగా ఊరట కలిగింది. అయితే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఏమీ బౌన్స్ బ్యాక్ అవ్వలేదు, కొద్దిగా పెరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఈరోజు 0.45% అప్, ఇది ప్లస్ కదా. వేరేజ్ స్మాల్ మిడ్ క్యాప్ వచ్చి సుమారుగా నిఫ్టీ మిడ్ క్యాప్ 1%, 1 ప్లస్ అనుకోండి, సుమారుగా 1% లేదు. అయితే స్మాల్ క్యాప్ 1.6%. గుడ్. పోనండి, ఒక్క రోజులో 4% పడిపోయింది. రియలీ బ్లీడింగే. అట్లాంటి పరిస్థితి నుంచి మెల్లిమెల్లిగా, అంటే రేపు కూడా రికవర్ అయితే ఇంకొంచెం ఊరట కలుగుతుంది. అంటే వీటికి కొంచెం ఊతం వస్తుంది, మిడ్ క్యాప్కి, స్మాల్ క్యాప్కి. ఇప్పటికీ సెల్లింగ్ కనపడుతున్నది. ఎందుకంటే కొన్ని 0.5% పెరిగినాయి, కొన్ని 1% పెరిగినాయి, 2% పెరిగినాయి, 5%, 10% పెరిగినవి తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ హుడ్కో, హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బాగానే పెరిగింది, ఒక 10% దాకా వచ్చింది. మరి ఐఆర్ఎఫ్సి కూడా కొంచెం పెరిగింది, బాగా తగ్గింది కదా. అట్లా కొన్ని స్టాక్స్ పిఎస్యూస్లో 10% ఆ రేంజ్కి వచ్చినాయి. కానీ బట్ చాలా వరకు ఏంటంటే 1%, 2%, 3%. ఎందుకంటే ఈ ర్యాలీ సడన్గా లేట్గా వచ్చింది కదా. ఈ ఆల్మోస్ట్ 12 గంటలు, 12:30 వరకు మార్కెట్లో ఏమీ లేదు, స్ట్రెంగ్త్ లేదు, మొమెంటం లేదు, డౌన్ ట్రెండ్. అట్లాంటిది అందుకుని లాస్ట్ 1 hour బాగా వచ్చేసింది. లాస్ట్ 1 hourలో చితక్కొట్టేశారు అంతే. బేర్స్ ఎక్కడికక్కడ పారిపోవటం అంటే ఏం లేదు, షార్ట్ కవరింగ్ భయంకరంగా వచ్చేసింది. లాస్ట్లో షార్ట్ కవరింగ్ చాలా వచ్చేసింది. అయితే ఏంటంటే కొంచెం షార్ట్ టర్మ్ మళ్ళీ వన్స్ అగైన్ షార్ట్ టర్మ్ ఓవర్బాట్ జోన్లోకి వచ్చేస్తున్నది. వస్తే రానివాడు పర్వాలేదు. బట్ డిసైసివ్గా నౌ నిఫ్టీ ఈజ్ 21,800 ప్లస్, అదే 840 రేంజ్. తర్వాత బ్యాంక్ నిఫ్టీ కూడా మైనస్లో ఉన్నదల్లా ప్లస్కి వచ్చేసింది. అంటే మామూలుగా స్పాట్ తీసుకున్నట్లయితే 590 అట్లా ఉన్నట్టుంది, 45,900 రేంజ్లో ఉన్నట్టుంది. చెక్ చేయండి. బట్ ఓకే, నిన్న చెప్పాను కదా, స్పాటు 46,200 క్రాస్ అయితే
అది క్రాస్ అయితే మాత్రం క్రాస్ అయ్యే క్లోజింగ్ బేసిస్ మీద అబౌవ్ దట్ క్లోజ్ అయ్యేటట్టయితే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో షార్ట్ కవరింగ్ వచ్చేస్తుంది. షార్ట్ కవరింగ్ వస్తే అప్పుడు బ్యాంక్ షేర్స్ పెరిగే అవకాశం ఉంది. అయితే దెర్ ఆర్ 2 స్టాక్స్. ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంకు, 2 హిండాల్కో. హెచ్డిఎఫ్సి బ్యాంకు శాపగ్రస్తుడు అయ్యాడు అంటారు చూసారా, అట్లా కర్స్డ్. ఎందుకనో మరి అసలు ఏమాత్రం పెరగనట్లేదు. ఎవరన్నా బయింగ్కి వెళితే ఫటాఫట్ అమ్మేస్తున్నారు. అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయినా కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం కాలేదు. కాబట్టి చాలామంది అడిగారు నన్ను 1420 రేంజ్లో కొనుక్కోమంటారండి, తగ్గింది కదా బాగానే. నో, నాకెందుకనో దాని కండిషను నచ్చలేదు. కొంచెం టైం పడుతుంది, ఇవన్నీ పికప్ అవుతాయి, టైం పడుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ స్టిల్ వీక్. దానికి బదులు ఐసిఐసిఐ బ్యాంక్ పికప్ అవుతున్నది. అట్లా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పికప్ అవుతున్నది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ వెరీ బులిష్. చెప్పాలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంకులో అది స్టాక్ ఉన్నవాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దే ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఫ్రెష్ బయింగ్కి వెళ్ళక్కర్లేదు, వెయిట్ చేయొచ్చు. తర్వాత హిండాల్కో గురించి ఏం జరిగింది? హిండాల్కో 500 ప్లస్కి వచ్చేసిందండి, 600 దల్లా. మీరు గమనించే ఉంటారు, 12% నిన్నగాను మొన్నో కానీ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ తర్వాత ఢమాల్ 12% పడిపోయింది. మెటల్ ఇండస్ట్రీ జనరల్గా మెటల్ ఇండెక్స్ బాగుంది, ఇట్స్ గుడ్. ఐ విల్ టాక్ ఆల్సో అబౌట్ వేదాంత. ముందు హిండాల్కో కంప్లీట్ చేసి, హిండాల్కో ఏమిటి జరిగిందంటే మంచి రిజల్ట్ వచ్చింది. స్టాండ్ అలోన్ ప్రాఫిట్ చాలా బాగుంది. అయితే దీని యూనిట్ ఓవర్సీస్లో బయట ఉన్న యూనిట్ ఒకటి అబౌట్ టు బి కమిషన్డ్. దానికి టైం ఓవర్ రన్, కాస్ట్ ఓవర్ రన్ వచ్చేసిందని, దానికి అది కంప్లీట్ చేయడానికి డబుల్ అమౌంట్, ఎస్టిమేటెడ్ అమౌంట్ కంటే డబుల్ అమౌంట్ అవుతుందని, దాంతో హిండాల్కో ఎక్కడ అడ్రస్ లేకుండా పడిపోయింది, చాలా భయంకరంగా పడిపోయింది. ఈరోజు కూడా చివరిలో మళ్ళీ పడేశారు. అంటే సమ్ బిగ్ ప్లేయర్స్ హెవీగా ఆఫ్లోడ్ చేసేస్తున్నారు, అమ్మేస్తున్నారు. ఈ నరమేధం ఆగే వరకు కూడా హిండాల్కో అలాగే ఉంటుంది, తర్వాత మెల్లిమెల్లిగా పికప్ అవుతుంది. ఇప్పుడు యూపీఎల్ సరసన చేరుకున్నది దగ్గర. ఇప్పుడు యూపీఎల్కి దగ్గరలో లేదు కానీ 500 దగ్గర అది ఉంది. 450, 80, 70 లెవెల్లోనేమో యూపీఎల్ ఉంది. ఇప్పుడు యూపీఎల్, హిండాల్కో రెండు కూడా డౌన్ ట్రెండ్. తర్వాత వీటి సరసన బజాజ్ ఫైనాన్స్ ఒకటి ఉంది. బజాజ్ ఫైనాన్స్లో కూడా ఏంటంటే గట్టిగా అమ్మేస్తున్నారు. మరి హెచ్ఎన్ఐస్ బిగ్ ప్లేయర్స్, ఆపరేటర్సా లేకపోతే ఎఫ్ఐఐసా? ఐ బిలీవ్ ఎఫ్ఐఐస్ ఖచ్చితంగా ఉన్నారు అందులో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లానే బజాజ్ ఫైనాన్స్ కూడా ఏదో అది కూడా శాపగ్రస్తులైంది. తో బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు ప్రస్తుతం వీక్గానే ఉన్నాయి. పికప్ అవుతాయి, అవలేకపోవటానికి ఏం లేదు. రెండు కూడా మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్సే. దే టేక్ టైం. ప్రస్తుతానికి మాత్రం బాగోలేదు. మరి బాగున్నప్పుడు ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వెయిట్ చేయటం మంచిది. తగ్గకపోతే చూడొచ్చు. సో హిండాల్కో, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ స్ట్రాంగ్గా ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు వేదాంత గురించి ఇంతకుముందు మనం ఒకసారి డిస్కస్ చేసినట్టున్నాం. ఇప్పుడు వీళ్ళకి గోవా మైన్స్, ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి కదా, అవి ఐ థింక్ ఆపరేషనల్. దే ఆర్ గోయింగ్ టు బి ఆపరేషనల్. ఆ మైన్స్ ఇప్పుడు ఆపరేషన్కి వస్తే మోర్ ఐరన్ ఓర్ ఈజ్ ప్రొడ్యూస్డ్. కాబట్టి వేదాంతాకి బాగుంటుంది. అంతవరకు ఓకే, అది గుడ్ న్యూసే. సిరీస్ ఆఫ్ థింగ్స్ న్యూస్, మంచి న్యూస్ వస్తే, సిరీస్ ఆఫ్ థింగ్స్ వస్తే పోయిన బ్యాడ్ న్యూస్ కూడా అలాగే వస్తుంది కదా. మిస్ఫార్చ్యూన్ నెవర్ కమ్స్ అలోన్ అని షేక్స్పియర్ గారు అంటారు. ఇప్పుడు దీనికి ఏంటంటే
వేదాంత విషయంలో ఇప్పుడు సుప్రీంకోర్టులో నడుస్తున్నది కదా కేసు. అది కాపర్ స్మెల్టరు తమిళనాడులో క్లోజ్ చేశారు కదా బలవంతాన. 13 మంది చనిపోయారు. ప్రొటెస్ట్ చేస్తుంటే పోలీస్ కాల్పుల్లో 13 మంది చనిపోయారు. తమిళనాడు గవర్నమెంట్ మూయించేసింది. తర్వాత ఎన్వైర్న్మెంట్ ట్రిబ్యునల్, గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళటం వీళ్ళు. గ్రీన్ ట్రిబ్యునల్ టాప్ లెవెల్ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్కి సంబంధించిన ట్రిబ్యునల్కి వెళితే అయితే వాళ్ళు అలౌ చేశారు, వాళ్ళు ఓపెన్ చేసుకొనివ్వండి అని. బట్ అది కుదరలేదు, అవ్వలేదు. బట్ ఇట్ వాజ్ నాట్ అలౌడ్. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు, తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఒప్పుకోలే, అట్లా కుదరదులే అని. కేసు నడుస్తున్నది కొంచెం. అయితే రీసెంట్గా వచ్చిన డెవలప్మెంట్ ఏంటంటే దీన్ని మళ్ళీ రీఓపెన్ చేయడానికి ఈ కాపర్ స్మెల్టర్ కదా, జింక్ కాదు కాపర్, ఐ బిలీవ్. ఈ కాపర్ స్మెల్టరు ఈ యూనిట్ ఓపెన్ చేయటానికి ఎక్స్పర్ట్ ప్యానెల్ ఒకటి వేస్తే బాగుంటుంది అన్నట్లుగా సూచాయిగా చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. రిటర్న్గా లేదు కానీ చెప్పడం జరిగింది. సో దాంతో ఏంటంటే మళ్ళీ ఆశలు మొలకెత్తున్నాయి, పాసిబిలిటీస్. ఎక్స్పర్ట్ కమిటీని వేస్తే దాన్ని వాళ్ళు డిసైడ్ చేస్తారు మళ్ళీ రీఓపెన్ చేయించాలా అక్కర్లేదా అని. ఎందుకంటే కొన్ని వందల వేల కోట్లు అక్కడ పెట్టి యూనిట్ స్టార్ట్ చేశాము, మాకు ఎంత లాసు అది ఇది అని వీళ్ళు చెప్పడం. అయితే ఎన్వైర్న్మెంట్ ఎఫెక్ట్ అవుతున్నది, ఇక్కడ ఉండటానికి వీల్లేదనేది ఎన్వైర్న్మెంటలిస్టులు, తర్వాత గవర్నమెంట్ వాదన, అది జరుగుతుంది. కాబట్టి అది ప్యానల్ వేస్తే కొంచెం గుడ్ న్యూసే. దాని నిమిత్తం మీరు గమనించారో లేదు, ఈ మధ్యకాలంలో కొద్దిగా వేదాంత పికప్ అవుతున్నది. అంటే ద సర్కిల్స్ క్లోజ్ టు ది కంపెనీ ఆర్ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ పికప్. అదనమాట వేదాంత, హిండాల్కో, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ, ఎస్బీఐ బ్యాంకు, వీటి గురించిన సమాచారం. అయితే రేపటి మార్కెట్ చెప్పాలంటే పెరగవలసిందేదో ఈరోజే పెరిగిపోయింది, తగ్గవలసిందేదో ఈరోజే తగ్గిపోయింది. ఒకే రోజులో మొత్తం సినిమా అంతా చూపించేశారు. డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్ కూడా ఇట్లా చాలా తక్కువ సందర్భాల్లో ఉంటుంది. అంటే వాలటైలిటీ పరాకాష్ఠకి చేరుకుంది. ఎంత వాలటైల్గా ఉందో చూడండి మార్కెట్. చాలా బాగా తగ్గింది, చాలా బాగా పెరిగింది, రికవర్ అయ్యి పైకి వెళ్ళింది. జనరల్గా ఏంటంటే తగ్గిన మిమ్మల్ని రికవర్ అవుతాయి. ఇక్కడ తగ్గిని రికవర్ అవటం కాదు, రికవర్ అయ్యి మళ్ళీ పైకి ఇంకా పెరగటం. ఇట్లా చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. ఈరోజు జరిగింది. బట్ అయితే రేపు సెటిల్మెంట్ కదా, సో సెటిల్మెంట్ కాబట్టి ఏముండదు, హడావిడంతా ఈరోజు అయిపోయింది, రేపేముండదు హడావిడి అని అనిపిస్తున్నది. ఎందుకంటే స్మాల్ రేంజ్, ఆ రేంజ్లోనే మూవ్ అవుతాయి మార్కెట్లు మూవ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఆప్షన్స్ కరిగించేయాలి కదా, ఆ ఆప్షన్స్ కరిగిపోతాయి. ఆప్షన్ సెల్లర్స్ జేబులో డబ్బులు వేసుకుని వెళ్ళిపోతారు. అందుకని చేయవలసిందంతా రభస ఈరోజే చేసేసారు, రేపు ఉండకపోవచ్చు. అంటే నార్మల్ లేదా నాన్ ట్రెండ్ డే, ఏ ట్రెండే ఉండకపోవచ్చు. రేపు ఉంటే కాస్త కొద్దిగా స్టార్టింగ్లోనే, తర్వాత ఏమి ఛాన్సెస్ తక్కువ. అయితే అవుట్ సైడ్ మార్కెట్స్ అంత బాగా ఏమి లేవు, ఓవరాల్గా అంత బాగలేవు. బట్ చూడాలి ఏమవుతుందో. బట్ రేపు కూడా అంతే. నిన్న అనుకోలేదు రేపు ఎలా ఉంటుందంటే చెప్పలేము బాబోయ్ అని. చూసారా, అక్కడ స్పాట్లో కూర్చుని చూస్తుంటేనే అసలు తికమగ్గా ఉంది మార్కెట్ ఈరోజు. అయితే పైకి కిందకి వచ్చినట్టు వచ్చి, పైకి వచ్చి, మళ్ళీ కిందకు వచ్చి, మళ్ళీ అందుకోవటం, ఈసారి బాగా పైకి వెళ్ళిపోవటం, అట్లాగే ఉంటుంది మార్కెట్. కొంచెం వాలటైలిటీ స్టేజ్లో ఉంది కదా. సో అయితే పెద్ద రేంజ్ మూమెంట్ ఉండకపోవచ్చు రేపు, ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. దేర్ మే నాట్ బి మచ్ మూమెంట్ టుమారో, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉండాలి. ముఖ్యంగా ట్రేడింగ్ చేసేవాళ్ళు రేపు ఆప్షన్ బయింగ్లు
ఆప్షన్ బయింగ్ చేసేవాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఈ అవుట్ ది మనీ కాల్స్ పుట్స్ పెద్ద పెద్ద ఎక్కువ లాట్లు చేసేస్తుంటారు, లాటరీ వేసినట్టు. రేపు వాళ్ళకి ఈ అవుట్ ది మనీ ఆప్షన్స్ చేసే వాళ్ళకి ఏమో ఆపర్చునిటీ రాకపోవచ్చు. బెటర్ టు వెయిట్ సైడ్ వేస్ వెయిట్ చేసి వెయిట్ అండ్ వాచ్ చేయటమే బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఓకే, అదండి విషయం. సో స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ మనకు అందరికీ స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్సే కదా ఉంటాయి. చిన్న ఊరట కలిగింది, రిలీఫ్ కలిగింది. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్, ఇంకేం పర్వాలేదు, వీఆర్ సేఫ్, అట్లా ఏం లేదు. అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉండటమే కాదు, ముఖ్యంగా పెరిగినప్పుడు కొంచెం తగ్గించడం బెటర్. నాకు ఒక ఆయన ఫోన్ చేశారు పొద్దునే 9:30 కల్లా, మీరు నిన్న రాత్రి చెప్పారు కదండి కొంచెం తీసేసి గోల్డ్ కొనుక్కోండి, ఇంట్లో వాళ్ళకి గోల్డ్ కొనిపెట్టండి అన్నారు కదా, నేను మా ఆవిడకి 2 గాజులు కొంటున్నానండి, చాలా మంచి ప్రాఫిట్స్ వచ్చాయిలేండి. ఎందుకంటే ఎవరు 2 షేర్లు చెప్పాడు ఆయన, హుడ్కో 40 రూపాయలు ఏమో కొనుక్కున్నాడు అప్పుడు ఎంబీఎస్ స్కీమ్లో. ఆ ఎంబీఎస్ స్కీమ్లో 40 రూపాయలే కదా, హుడ్కో 40 రూపాయలండి, 1000 షేర్లు ఉన్నాయి. తర్వాత 200 ఎంతో క్యూపిడ్ ఉన్నాయి, అవేమో 10 టైమ్స్ ఏమైంది. 160 రూపాయలకు కొన్నాడంట, మరి అది 2000 రేంజ్ కదా, 160 2000కి వెళ్ళింది 200 షేర్లు. తీసేసి కొంత ఇందులోంచి తీసేసి 2 గాజులు కొంటానండి, నేను మా మిస్సెస్ చెప్పానండి, షీ ఈజ్ వెరీ హ్యాపీ. అవునా అంటే అవును, మా గురువు గారు చెప్పారు నేను వీడియోలో, అందుకని నీకు నేను గోల్డ్ కొంటున్నాను చెప్పాడట. చూడండి ఎలా ఉంటుందో. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మంచిది, హ్యాపీ కొనమన్న. అట్లా ఉంటుంది, అట్లా ఉండాలండి. ఇన్వెస్ట్మెంటు అలా ఉండాలి. డబ్బులు సంపాదించుకోవాలి, సంపాదించుకున్నది కొంత తీసి పక్కన పెట్టాలి. పక్కన పెట్టడం అంటే ఏదేదో చేయకల్లా. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ అనుకోండి, గోల్డ్ మే నాట్ బి ఎ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్, బట్ ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. డైవర్సిఫికేషను, గోల్డ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ డైవర్సిఫికేషను. ఈక్విటీ అటు ఇటు అవ్వచ్చు, కానీ గోల్డ్లో అంత ఉండదు కదండి. డైవర్సిఫై చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ని. అంతా ఈక్విటీలో ఒక్కటి దాంట్లో పెట్టడమే కాదు. ఎవరో ఒక అబ్బాయి కామెంట్ చేశాడు, నేను చూశాను, మరి మళ్ళీ ప్రాఫిట్స్ వచ్చినవి మళ్ళీ తిరిగి ఇన్వెస్ట్ చేయకపోతే ఎప్పటికి అవుతామండి, రిచ్ ఎప్పటికి అవుతామండి అని. అమాయకుడు. రిచ్ అవ్వాలంటే వెంటనే ఇన్వెస్ట్ చేయకల్లా కొంచెం వెయిట్ చేయొచ్చు, వెయిట్ చేసి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అట్లా ఏం కాదు, వెంటనే తీయటం కాదు, కొద్దిగా తగ్గగానే గబుక్కుని కొనేయటం కాదు. ఇప్పటికీ కూడా ఏంటంటే కొద్దిగా వెయిట్ అండ్ వాచ్. అంతేకాదు కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవటమే పెరిగినప్పుడల్లా, తగ్గిన రోజున కాదు. తగ్గిన రోజున టెన్షన్ అయిపోయి గబుక్కుని కప్పు అమ్మేస్తుంటాం, అట్లా కాదు. పెరిగిన రోజున, ఈరోజు పెరిగింది, బాగలేదు, కొద్ది పర్వాలేదు, కొద్ది బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ హుడ్కో ఉంది, మళ్ళీ 200 లెవెల్కి వచ్చింది కదా, అబౌవ్ 200 హుడ్కో తీసేసుకొని కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుని కూర్చోవటమే, కొద్ది బాగా పెరిగింది కదా. అట్లా ఏ స్టాక్ అయినా కొంచెం బాగా పెరిగినప్పుడు కొంత తీసి పెట్టుకుని మిగతాది వదిలేయటమే. ఇంకా పెరిగిందనుకోండి, ఉన్నది పెరుగుతుంది అంతే కదా, పూర్తిగా తీసేయకూడదు. ఎవరో ఒక ఆయన బాగా క్యాచ్ చేశాడు పాయింట్ నేను చెప్పింది. ఈ మార్కెట్లో లాసులు బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రాఫిట్లు బుక్ చేసుకోవటానికే ఈ మార్కెట్. లాసులు బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి అంత దయనీయ పరిస్థితి ఏం లేదు. మార్కెట్ మనం బుల్లిష్ అంటే లాంగ్ టర్మ్ బుల్లిష్ మార్కెట్లోనే ఉన్నాం కాబట్టి కంగారు పడవలసిన అవసరం లేదు. కంగారు పడి లాసులు బుక్ చేసుకోవద్దు. అయితే పేటీఎం గురించి మాత్రం రోజు ఏదో ఒక న్యూస్ వస్తున్నది. పేటీఎం గురించి డెసిషను చెప్పడం కష్టం. కరవమంటే కప్పకి, వదలమంటే పాముకి కోపం అన్నట్టు. ఇప్పుడు లాస్ బుక్ చేసుకోమన్నాం అనుకోండి, లాస్ బుక్ చేస్తారు, హెవీ లాస్ కదా. రేపొద్దున అది రికవర్ అయితే అవదో చెప్పలేము, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి కదా. రేపొద్దున రికవర్ అయితే అనవసరంగా ఆయన చెప్పాడు నేను అమ్మేశాను అంటాడు, అనుకుంటాడు అట్లీస్ట్. అమ్మొద్దు ఉంచమన్నాం అనుకోండి, అది అలాగే ఇట్ మే ప్లంజ్ ఇన్ టు రీజియన్స్ ఆఫ్ డెబిలిటేషన్స్.
నీరస మండలాల్లోకి అలా 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 వెళ్ళిపోవచ్చు, ఇంకా తగ్గొచ్చు. ఈయన ఉంచమన్నాడు, అనవసరంగా అప్పుడే తీసి పారేయాల్సిందే, ఆయన చెప్పాడు పెద్దవాడు, ఏదో హోల్డ్ చేయండి అని చెప్పాడు కదా అని చెప్పి నేను ఆపేశాను, ఇప్పుడు సగానికి సగం వెళ్ళిపోయింది అంటారు, అనుకుంటారు. అట్లీస్ట్ ఐ డోంట్ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. అది అట్లాంటి వాటికి దూరంగా ఉండటమే మంచిది అనే ఉద్దేశంతో నేను ఒపీనియన్ చెప్పను. ఎందుకంటే అన్సర్టనిటీ అక్కడ ఎక్కువ కనపడుతున్నది, ఏమవుతుందో తెలియటం లేదు. ఏమవుతుందో తెలియనప్పుడు ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఏంటి? తెలియనప్పుడు సిన్సియర్గా తెలియదని చెప్తే బెటర్ కదా. నిజంగా నాకే ఏమవుతుందో తెలియటం లేదు. ఇప్పుడు ఆర్బీఐ, ఇప్పుడు ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు మేము మనీ లాండరింగ్ అవి ఉన్నట్టునే మేము ఇన్వెస్టిగేట్ చేస్తామని మళ్ళీ అనౌన్స్ చేశారు. మళ్ళీ డబాల్ 10% పడిపోయింది. రేపొద్దున అదేం లేదు ఇదేం లేదు బాగానే ఉంది అంటారు, పెరుగుతుంది అనుకుందాం. ఈ పెరగటాలు తగ్గటాలు డే టు డే సూపర్విజను ఇంపాసిబుల్. ఈరోజు ఏం జరిగింది అని రోజు చూసుకోవాల్సి వస్తుంది. అందుకని ఇన్వెస్టర్స్ దయచేసి మీరు మరీ పెద్ద అమౌంట్లు ఇన్వెస్ట్ చేస్తే నేనేం చెప్పను, కొంత తీసుకోవాలి, తీసేసి బయటకు వచ్చేయాల్సి వస్తుంది కదా. ఎందుకంటే ఒక 10 లక్షలు పెట్టారనుకుందాం, 10 లక్షలు పెడితే అది ఎంతకన్నా ఏమైనా జరగవచ్చు కదా. అందుకని కొంత తగ్గించుకోవాలి. చిన్న చిన్న అమౌంట్లు అనుకోండి, వదిలేయటమే. వస్తే వచ్చింది, పోతే పోయింది, అంతే కదా. వస్తే వస్తుంది, పోతే పోతుంది. ఒక దాంట్లో పోతే ఇంకో దాంట్లో వస్తుంది, ఏముంది. అన్ని షేర్లు పోవు, అన్ని షేర్లు పెరగవు. ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ న్యూస్ అండ్ ట్రయింగ్ టు అసర్టైన్ ద పొజిషన్, లేటెస్ట్ పొజిషన్ ఆన్ డే టు డే బేసిస్, ఇట్ ఈస్ బెటర్ టు కీప్ క్వైట్. మర్చిపోవటం, వదిలి పక్కన పెట్టేయటమే. అంతకుమించి చేయగలిగింది ఏం లేదు. గుర్తుపెట్టుకోండి, స్టాక్స్లో అన్ని స్టాక్స్ పెరగవు, అన్ని స్టాక్స్ పోవు కదండి. కొన్ని పెరుగుతాయి, కొన్ని తగ్గుతాయి. కాబట్టి కొన్ని రైట్ ఆఫ్ చేయవలసి వస్తుంది, కొన్ని ప్రాఫిట్స్ ఎంజాయ్ చేయగలుగుతాము. దట్స్ పాసిబుల్. అందువల్ల ఏంటంటే పేటిఎం గురించి నా సలహా ఇదే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. రేపు ఎలా ఉంటుందో మార్కెట్ చూద్దాం, ఇప్పుడేమి చెప్పడానికి వీలు పడదు. రేపటి విషయం రేపే.